గుజరాత్లోని సోమనాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పూజలు చేశారు. అలాగే సోమనాథ్ ఆలయం రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధులకు నివాళిగా ఏర్పాటు చేసిన శౌర్య యాత్రలో కూడా ఆయన పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ 3 రోజుల పర్యటన కోసం గుజరాత్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సోమనాథ్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. అలాగే సోమనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో భాగంగా శౌర్య యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా సదరు యోధులకు ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా నివాళులర్పించారు. కాగా శౌర్య యాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాల నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. కాగా శౌర్య యాత్ర కోసం మొత్తం 108 అశ్వాలను ప్రత్యేకంగా తీసుకువచ్చారు. మొత్తం శౌర్య యాత్రకు ఈ అశ్వాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ సోమనాథ్ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. కాగా అంతకుముందు గుజరాత్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వాగతం పలికారు. సోమనాథ్ ఆలయం సమీపాన ఈ హెలిప్యాడ్ ని ఏర్పాటు చేశారు. అలాగే ఓంకార యాత్ర సామూహిక ఆలాపనలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3000 డ్రోన్లతో నిర్వహించిన ఒక గొప్ప ప్రదర్శనను ఆయన వీక్షించారు. కాగా ఈ షోలో సోమనాథ్ ఆలయానికి సంబంధించిన అనేక చారిత్రక ఘట్టాలను అద్భుతంగా ఆవిష్కరించారు. సోమనాథ్ ఒక సాదాసీదా ఆలయం కాదు, భారతదేశ ఆధ్యాత్మికకు నిలువెత్తు నిదర్శనం. అంతేకాదు భారతదేశానికి ఆత్మ లాంటిది. అలాగే 12 జ్యోతిర్లింగాలలో సోమనాథ్ ఆలయం కూడా ఒకటి కావడం విశేషం. సోమనాథ్ శివలింగం దర్శనంతో పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. గుజరాత్లోని వెరవాల్ సమీపాన ఉన్న సోమనాథ్ ఆలయం భారతదేశానికే పరిమితం కాదు. సోమనాథ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒక అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రంగా సోమనాథ్ ఆలయం ప్రపంచ పటంపై పేరు తెచ్చుకుంది. సోమనాథ్ ఆలయంపై దాడులు జరిగి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక మ్యూజియంని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక మ్యూజియంలో ఎటు చూసినా భారతీయ ఆధ్యాత్మికత కనిపిస్తుంటోంది. అడుగడుగునా భారతీయుల సంకల్ప సిద్ధికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. పురాతన కాలంలో నిర్మితమైన ఈ ఆలయం అనేకసార్లు విధ్వంసానికి గురైంది. సోమనాథ్ ఆలయంపై దాడి మానవ చరిత్రలోనే ఒక అతిపెద్ద విషాదం. 1026 జనవరిలో తొలిసారి సోమనాథ్ ఆలయంపై గజనీ మహమ్మద్ దాడి చేశాడు. ఆ తర్వాత అనేకసార్లు దాడులు జరిగాయి. అయితే ఆ తర్వాత ఈ విధ్వంసాల నుంచి సోమనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయ రూపం 1951లో రూపుదిద్దుకుంది. అదే ఏడాది మే 11న ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది. అనేక వరుస దాడులు ఎదుర్కొన్నప్పటికీ సోమనాథ్ ఆలయం మరోసారి సమున్నతంగా నిలిచింది. భారతీయ నాగరికత అజేయ శక్తికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది సోమనాథ్ ఆలయం. ఏమైనా భారతదేశ ఆధ్యాత్మికకు నిలువెత్తు నిదర్శనం సోమనాథ్ ఆలయం.